నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్జీఓల సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ వారి మన్ననలు పొందడమే తమ లక్ష్యం. నూతన కార్యవర్గ ఎన్నికల అనంతరం మీడియాతో జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి వెల్లడి. గ్రామీణ ఉపాధి చట్టం బలోపేతానికి గ్రామాల్లో పర్యటిస్తూ వ్యవసాయ కూలీల స్థితిగతులు తెలుసుకుంటాం. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు కె విజయరాఘవన్ స్పష్టీకరణ. రైతులను అవమానపరుస్తూ సీఎం హోదాలో చంద్రబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వ తీరుపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మండిపాటు. గ్రామీణ ఉపాధి చట్టం బలోపేతం కోసం అక్టోబర్ నెలలో 30,000 గ్రామాలలో పర్యటించి వ్యవసాయ కూలీల స్థితిగతులు తెలుసుకోనున్నట్లు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు కె విజయరాఘవన్ పేర్కొన్నారు. జిల్లాలో 3 రోజుల పాటు జరిగిన కార్యక్రమంలో భాగంగా ముగింపు సమావేశం ఈరోజు హరిత హోటల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కేరళ రాజ్యసభ సభ్యులు ఎంపీ శివదాసన్తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం మతోన్మాదంతో కలుపుకొని డబుల్ ఇంజిన్ అయితే తమది వ్యవసాయ కార్మికులు రైతులు కార్మికులను కలుపుకొని ట్రిపుల్ ఇంజిన్ అని ఆయన తెలిపారు. వ్యవసాయ కార్మికులను కలుపుకొని కలిసి వచ్చే ఇతర సంఘాలతో గ్రామీణ ప్రాంతంలోని పేదలు, సన్న చిన్నకారు రైతుల సమస్యలపై రానున్న కాలంలో ఆందోళన నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు. దేశంలో వ్యవసాయ అభివృద్ధి తిరోగమనం ఉందని ఆయన తెలిపారు. భూమి లేని పేదలు ఇతర ప్రాంతాలకు పెద్ద ఎత్తున వలసలు వెళ్తున్నారని, వలసల వల్ల పేదల జీవన ప్రమాణాలకు ప్రమాదం ఏర్పడిందని వారు తెలిపారు. అనంతరం ఆయన వ్యవసాయ కార్మిక సంఘాల జాతీయ కార్యదర్శి వెంకట్, నాయకులు విక్రమ్ సింగ్, అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి విజయకృష్ణన్తో పాటు ఇతర ప్రతినిధులు పలు అంశాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ, రైతు, కార్మిక సంఘాల ప్రతినిధులు, సిఐటియు నాయకులతో పాటు 22 రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. Secretary of the Communist Party of India, Marxist, from September 12. But the value of fighting for the right of them, and in 1985 he joined his Central Secretary. The first Congress in Visakhapatnam of CPIM until his death. He also led the party's elected to Rajya Sabha for West Bengal in July 2005. President of our organization, Comrade A. Vijayaraghavan, has spoken on our General Council meeting and the main task of the union. General Secretary of the organization, Comrade B. Bingut, also earlier he has spoken. Here, Agriculture Workers Union will take the initiative to fight against the policies of union government as well as the state government. Here, the opposition party, YSRCP, also given the support to BJP. Wherever they are getting the chance, they are raising their voice for BJP. They are not standing for the issues of the people. They are only promoting the corporate policies of union government. ఈ సమావేశంలో 5 కీలకమైనటువంటి కర్తవ్యాలు తీసుకున్నాం. మొదటి కర్తవ్యం, ఇప్పటిదాకా వ్యవసాయ కార్మిక సంఘం వ్యవసాయ కార్మికులను సమీకరిస్తుంది. రాబోయే ఇప్పటి నుండి వ్యవసాయ కార్మికులతో పాటు గ్రామీణ పేదలను కూడా సమీకరించాలి అనే నిర్ణయం తీసుకున్నాం. అంటే అగ్రికల్చర్ అండ్ రూరల్ వర్కర్స్ను కూడా మేము ఆర్గనైజ్ చేయాలి అనే నిర్ణయం ఈ కౌన్సిల్లో తీసుకున్నాం. దానికి అనుగుణంగా రాబోయే మహాసభల్లో సంఘం యొక్క పేరును కూడా మార్చాలి అని తీర్మానం చేసుకున్నాం మహాసభల్లో. ఇది మొదటిది. ఇక రెండోది ఏమిటనంటే, ఈ మొత్తం దేశంలో జరుగుతున్న పరిణామాలు ఈ సమావేశం ప్రధానంగా ఆందోళన చెందుతుంది. ఆర్థికాభివృద్ధి జరుగుతున్నది యథార్థం, కానీ ఆర్థికాభివృద్ధి యొక్క ఫలితాలను కొద్దిమందిగా ఉన్నటువంటి ధనవంతులు ఎక్కువ స్వాధీనం చేసుకుంటున్నారు. అంటే ఆర్థిక అసమానతలు తీవ్రం అవుతున్నాయి. దానివల్ల అశాంతి వస్తుంది, అభద్రత వస్తుంది, మైగ్రేషన్ పెరుగుతుంది. ఆందోళనకరం ఏమిటనంటే, అమిత్ షా గారి నాయకత్వంలో ఉన్న హోంశాఖ ప్రకటించిన లెక్కల ప్రకారం రైతుల కంటే వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదలు ఆత్మహత్యలు చేసుకోవటం పెరిగింది. అంటే రైతులు పరువు కోసం ఆత్మహత్య చేసుకుంటారు,
పేదలు తిండి లేక పని లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాదు మేము అడుగుతుంది మోడీ గారిని ఏమనంటే, ఆర్థికాభివృద్ధి జరిగితే ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతాయి? ఆర్థికాభివృద్ధి నిజంగా ఆర్థికాభివృద్ధి జరిగి సంపద ప్రజల దగ్గరకు వస్తే వలసలు ఎందుకు పెరుగుతాయి? ఆర్థికాభివృద్ధి ప్రజల దగ్గరకు వస్తే గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగం ఎందుకు పెరిగిద్ది? లేదు. మీరన్న ఆర్థికాభివృద్ధి గనక ఉన్నట్లయితే కాగితాల్లో కాకుండా కింది స్థాయి దాకా ఇప్పటికి మీరు ఇచ్చే 5 కేజీల మీద ఆధారపడి 80 కోట్ల మంది ప్రజలు జీవించాల్సిన అవసరం ఏమొస్తుంది? పెన్షన్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏమొస్తుంది? మీరు ఇచ్చేటటువంటి ఇంటి కోసం సంవత్సరాల తరబడి ఎందుకు ఆందోళన చేస్తున్నారు? సో కాబట్టి జరుగుతున్న ఆర్థికాభివృద్ధి కొద్ది మందిగా ఉన్నటువంటి ధనవంతులకే చెందుతుంది, కంపెనీలకే చెందుతుంది. కాబట్టి మేము ఇలాంటి ఆర్థికాభివృద్ధికి వ్యతిరేకంగా సుదీర్ఘమైనటువంటి క్యాంపెయిన్ తీసుకుంటున్నాము. దేశాభివృద్ధి సంక్షేమ పాలన కోసం అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీని ఆదరించాల్సిన అవసరాన్ని ప్రజలు గుర్తించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ సయ్యద్ గౌస్ పీర్ తెలిపారు. కడప నగరం 2వ డివిజన్లో డివిజన్ ఇన్ఛార్జి యూసుఫ్ ఆధ్వర్యంలో ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా గౌస్ పీర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలమ్మ, డీసీసీ అధ్యక్షురాలు విజయ్ జ్యోతిల ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా తమ పార్టీ ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఇందులో భాగంగా స్థానిక సమస్యలు తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేసే పార్టీ అని, ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడదని చెప్పారు. అధికారంలోకి రాగానే ప్రస్తుత కూటమి ప్రభుత్వం కానీ గత వైసీపీ ప్రభుత్వం కానీ ఆరోపణలు చేసుకోవడంలో నిమగ్నమవుతూ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. నిన్నటి రోజు జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపొందిన రాధాకృష్ణన్కు తనతో పాటు కాంగ్రెస్ పార్టీ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. अप्लाई करा नहीं लास्ट इलेक्शन के पहले उसके बुक करा ली सैंक्शन करेंगे ओके మా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు షర్మిలమ్మ గారి ఆదేశాల మేరకు మరియు మా డీసీసీ అధ్యక్షులు విజయజ్యోతమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు 2వ డివిజన్లో కడప 2వ డివిజన్లో ఇంటింటికి కాంగ్రెస్ అనే కార్యక్రమము 7వ రోజు కొనసాగుతుంది. ఈ కార్యక్రమం ఇక్కడ డివిజన్ ఇన్ఛార్జ్ అయిన యూసుఫ్ మరియు నేను సయ్యద్ గౌస్ పీర్ జిల్లా జనరల్ సెక్రటరీ కలిసి చేస్తున్నాము. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీకు అందరికీ తెలిసినట్టుగా ప్రతి ఇంటికి వెళ్ళేసి వాళ్ళకు ఉండే ఇబ్బందులు ఏంటి, వాళ్ళకు మనం ప్రభుత్వం తరపున వస్తున్న పథకాలు కానీ లేకపోతే వాళ్ళకున్న ఇక్కడ రోడ్ల సమస్యలు, నీటి సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు కానీ ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను తెలుసుకొని తగిన అధికారుల దగ్గర తీసుకుని వెళ్ళి దానికి పరిష్కరించే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇక్కడ ఓట్ల కోసం కానీ ఓట్లు అడగడం కానీ అటువంటి ఏం చేయడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు ఎప్పటికీ చేయదు. ఇది ప్రజల కోసం పనిచేసే పార్టీ. ఈ సందర్భంగా నేను ఒక ముఖ్య విషయం ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాను. కడప ప్రజలకు, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు. మనం చూసినట్టయితే ఇక్కడ ఏదైతే 2 పార్టీలు ఉన్నాయో, ప్రాంతీయ పార్టీలు వైసీపీ కానీ టీడీపీ కూటమి కానీ ఒకరి మీద ఒకరు దుమ్ము చల్లుకోవడంలో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. ప్రజల సమస్యలు పట్టించుకోవడం అనేది వాళ్ళ చెవున ఏ ప్రజల సమస్యలు పడడం లేదు. వాళ్ళు దేని మీద ప్రజల సమస్యల మీద పనిచేయడం లేదు.
మన వైసీపీ పార్టీ అయితే ఎప్పుడు అంటుంది మేము బీజేపీకి ఎప్పుడు మద్దతు చేయము, బీజేపీ మాకు వ్యతిరేకమని. అదేవిధంగా కూటమి బీజేపీ వైపు ఉంది. ఈరోజు చూసినట్టయితే బీజేపీ ఓడిలో ఈ కూటమి కానీ, టీడీపీ కూటమి కానీ, వైసీపీ కానీ బీజేపీ ఓడిలో కూర్చొని మన తెలుగు బిడ్డ అయినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు నిలబడిన తెలుగు బిడ్డకు ఓటేయకుండా వారు మనం తెలుగు వాళ్ళను తలదించుకునే విధంగా ప్రవర్తించడం చాలా దౌర్భాగ్యం. రాబోయే కాలంలో ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్తారని ఈ రెండు పార్టీలు తెలుసుకోవాలా. ఎప్పటికైనా ఈ ప్రాంతీయ పార్టీలతో ఇదే ఇబ్బంది, ఎప్పుడు ఎటువైపు వెళ్తాయో తెలియదు. దేశ అభివృద్ధి కోసం, దేశ ప్రగతి కోసం స్వాతంత్రానికి ముందు నుంచి బ్రిటిష్ వారితో పోరాడుతూ స్వాతంత్రం తర్వాత దేశ అభివృద్ధికి పాటుపడుతున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఒకటే ప్రజల మేలు కోరుకునేది. ప్రజలకు మేలు వైపున, ప్రగతి వైపున దేశాన్ని తీసుకెళ్ళలేదని ఈ సందర్భంలో నేను ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. రైతులను అవమానపరుస్తూ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడారు. రైతాంగ సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాత పోరు విజయవంతమైందన్నారు. అనేక అడ్డంకులు సృష్టించిన కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా తాము రైతుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, అన్నదాత పోరుకు వెళ్లొద్దంటూ పోలీసులు నోటీసులు ఇచ్చినా నాయకులు క్యాడర్ లెక్క చేయలేదన్నారు. ప్రతి చోట వందలాది మందిగా తరలివచ్చి తమ నిరసనలు వ్యక్తం చేశారన్నారు. రాష్ట్రంలో అధ్వానమైన పాలన, రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని ఈ సందర్భంగా చెప్పారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఎమర్జెన్సీ పాలన గుర్తొస్తోందని, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చి రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకున్నారన్నారు. ప్రజలకు మేలు చేయకపోగా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించడం ఈ ప్రభుత్వానికి సరికాదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు తిప్పికొడతామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సమావేశంలో వైసీపీ రైతు విభాగం నాయకులు తదితరులు పాల్గొన్నారు. జరిగిన అన్నదాత పోరు సక్సెస్ చేసినందుకు రైతులకు, రైతు కార్మికులకు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అన్నదాతలకు సంబంధించి, రైతులకు సంబంధించి చాలా కష్టాల్లో ఉన్నారు కాబట్టి, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి, చాలా సమస్యల్లో ఉన్నారు కాబట్టి అంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపుకు స్పందించి ఎక్కడ చూసినా కూడా వేలాది మంది పాల్గొన్న పరిస్థితి మనం చూసాం. అంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మరొకసారి వారికి అందరికీ కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఏదైనా కూడా ప్రశ్నించే మనస్తత్వం పెంచుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అన్యాయం జరిగినప్పుడు ఎలుగెత్తి చాటాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అన్యాయం జరిగిందని చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ప్రజల దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో తప్పకుండా భవిష్యత్తులో ఇంకా బాగా చేయాల్సిన అవసరం కూడా తప్పకుండా ఉంది. లక్షలాది మంది పాల్గొని మనం నిరసన వ్యక్తపరచాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అవసరం వస్తే ప్రభుత్వాలను దించే పరిస్థితికి తీసుకురావాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేష్టలు అడిగిన ప్రభుత్వం, దున్నపైతమైన వానబడిని అంటే అన్నమాట. అంత దుర్మార్గమైన పరిపాలన సాగిస్తున్న పరిస్థితి తెలిసిన విషయమే. ఎందుకంటే అన్నదాత పోరు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపి ఇవ్వగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకునికి గ్రామ స్థాయి వరకు కూడా ఒక పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకొని వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చే కార్యక్రమం చేసి, పాల్గొనొద్దని చెప్పి భయపడిచ్చి, కేసులు పెడతామని చెప్పేసి భయపడిచ్చి, ఈ రకంగా ఇంత దుర్మార్గమైన పరిపాలనను నేను ఎక్కడా కూడా చూసిండాను.
ఎందుకంటే భావస్వేచ్ఛ అనేది అన్యాయం జరిగినప్పుడు చెప్పుకునే కార్యక్రమానికి ఎప్పుడు కూడా రాజ్యాంగంలోనే భావస్వేచ్ఛకు స్వేచ్ఛను కల్పించడం జరిగింది. సో దాన్ని ఈ రకంగా చేయడం, ఎందుకంటే ఒక శాంతియుతంగా ర్యాలీలు చేసే, అది కూడా ఈ ప్రభుత్వానికి ఇచ్చే డిమాండ్ నోటీసు, అది తప్పకుండా ఒక ప్రతిపక్ష పార్టీగా ఎవరైనా కూడా సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎవరైనా కూడా వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు ఈ రకంగా సమస్య ఉంది, ఈ రకంగా కష్టం ఉంది ప్రజలకు అన్నప్పుడు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది, ప్రభుత్వ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం తప్పకుండా ఉంది, ప్రజల దృష్టికి కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో ఆ బాధ్యతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరెక్ట్గా నిర్వహిస్తే, అధికారంలో ఉన్న పార్టీ ఈ రకంగా చేయడం అనేది నిజంగా చాలా దుర్మార్గం. ఇటువంటి పరిపాలనను భారతదేశంలో కాదు కదా, ప్రపంచంలో కూడా ఎక్కడా కూడా చూసిన పరిస్థితి లేదు. ఇప్పుడు దాదాపు 60-70 వేల రూపాయలు నిరుద్యోగులకి ఇచ్చిండాలి, మరి ఇవ్వలేదే. మరి ఏదో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి అప్పచెప్పినా అని చెప్తున్నాం అన్నమాట. చెప్పేసే సూపర్ 6 మొత్తం అమలు చేసేసాం, సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పేసి అనంతపురంలో మీటింగ్ పెట్టే కార్యక్రమం చేస్తున్నాం అన్నమాట. ప్రజలను మభ్యపెడదామని, లేకోకుండా ఎవరిని మభ్యపెడదామని చెప్పేసి నువ్వు ఆ రకంగా చేస్తున్నావు అంటే, నీకు మీడియా ఉంటే, నీకు బాగా ఊదే పేపర్లు ఉంటే చాలే, వాళ్ళు రాస్తా అంటారు, ఏం ఇబ్బంది లేదు, వాళ్ళు మభ్యపెడతా అంటారు, మభ్యపెడతారులే అని చెప్పేసి అనుకుంటున్నాం. ఏమాత్రం అటువంటి ఛాన్సే లేదు. ప్రజలు ఖచ్చితంగా కన్నెర్ర చేసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. గాలి కొట్టుకుపోయే కార్యక్రమం తొందరలోనే నీకు దగ్గరకు వచ్చాయని చెప్పేసి నేనైతే చెప్తున్నాను అన్నమాట. జిల్లాలోని ఎన్జిఓల సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ వారి మన్ననలు పొందడమే లక్ష్యంగా పనిచేస్తామని నూతన అధ్యక్షులు శ్రీనివాసులు తెలిపారు. కడప నగరంలోని ఎన్జిఓ హోంలో జిల్లా ఎన్జిఓ అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. అనంతరం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఈ సందర్భంగా అధ్యక్షులుగా ఎన్నికైన శ్రీనివాసులు మాట్లాడుతూ, ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ నాయకత్వంలో పనిచేసే అవకాశం రావడం తనకు లభించిన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ఇతర సంఘాల్లా కాదని, కష్టపడి పనిచేస్తే సంఘం వారిని గుర్తిస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఎన్నికైన కార్యవర్గ సభ్యులు సంఘం పురోభివృద్ధి, ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో పోరాడేందుకోసం తమతో పాటు తమ కార్యవర్గ సభ్యులు అన్ని విధాల తోడ్పాటు ఇవ్వగలరని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విషయంగా రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్తో పాటు ఇతర నేతలకు ధన్యవాదాలు తెలియజేశామన్నారు. అంతకుముందు ఎన్నికల పరిశీలకులు మాట్లాడుతూ, ఈ ఎన్నికలకు సంబంధించి 17 పోస్టులకు 17 దరఖాస్తులు మాత్రమే రావడంతో జిల్లా కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆయన వివరించారు. నూతన కార్యవర్గం 3 ఏళ్ల పాటు పదవుల్లో కొనసాగుతుందని వారు తెలిపారు. ఎన్నికల ప్రక్రియకు తమ వంతుగా సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ గారి నాయకత్వంలో నాకు అవకాశం రావడం దేవుడు ఒక వరంలాగా ఇచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. జిల్లాలో ఉన్న ఉద్యోగస్తులు ఎటువంటి సమస్య అయినా ఎప్పుడైనా కానీ ఏ సమస్య పైన వచ్చినా కూడా తాలూకా అధ్యక్ష కార్యదర్శులు అయితేమి, జిల్లా ఉన్న ఎంప్లాయీస్ ఏమి ఏ టైంలో వచ్చినా కూడా వాళ్ళ సమస్య పరిష్కరించడానికి నా వంతు నేను పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను. నాకు శక్తి చాలకపోతే రాష్ట్ర అధ్యక్షుని తీసుకెళ్ళి ఖచ్చితంగా ఆ సమస్యలు కూడా ఆయన ద్వారా పరిష్కరించేదానికి నేను పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తాను. ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ అన్ని సంఘాల మాదిరిగా కాదు. మనం ఎంత కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా ఆ సంఘం మనల్ని గుర్తిస్తుంది. సంఘం వల్ల శ్రీనివాసులు గుర్తొస్తుంది కానీ, గుర్తింపు వస్తుంది కానీ, నా వల్ల సంఘానికి గుర్తింపు రాదు. దయచేసి ఇప్పుడు ఎన్నికైన వాళ్ళందరూ, మరి ఉద్యోగస్తులందరూ కూడా సంఘం కోసం పనిచేస్తూ సాగర్ సార్ నాయకత్వంలో మనము ఏ పిలిపించినా కానీ దానికి మనము ముందుండి ఆయనకు వెనుదండుగా ఉంటే ఖచ్చితంగా మన సమస్యలను పరిష్కరించేదానికి, ప్రభుత్వంతో పోరాడేదానికి ఆయన గట్టిగా ముందుకు పోతాడని మీకు అందరికీ తెలియజేస్తూ, మరొకసారి విద్యాసాగర్ గారికి మరియు డివి రమణ గారికి, రాష్ట్ర అధ్యక్షుడు జనరల్ సెక్రటరీ గారికి కడప జిల్లా నుంచి మరి నేను సొంతంగా ఆయనకు మా టీం తరఫున అంతా కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈరోజు కడప జిల్లాలో
ఎన్నికలు జరుపుటకు మేము రావడం, ఉదయం నుంచి మేము ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం నామినేషన్లు స్వీకరించడం, అందులో 17 పోస్టులలో గాను 17 నామినేషన్లు రావడం జరిగింది. ఒక్కో పోస్టుకి ఒక్కో నామినేషన్ రావడంతో జిల్లాలో ఉన్నటువంటి అన్ని తాలూకాల అధ్యక్ష కార్యదర్శులు, వారి కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు మొత్తం కూడా అందరూ ఏకగ్రీవంగా ఆ 17 మందిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఆ ఎన్నికలు 17 రావడం, నామినేషన్ రావడాన్ని కూడా ఎన్నికల అధికారిగా నేను వాళ్ళను ఎన్నుకున్నట్లు ప్రకటించడం కూడా జరిగింది. వీళ్ళ యొక్క టెన్యూరు ఈ రోజు నుండి 3 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. వీరి యొక్క విధి విధానాలు, వీరు ఏం చేస్తారు, ఉద్యోగులకు ఏమేమి చేస్తారనేది ఈరోజు ఎన్నికైనటువంటి బాడీ మొత్తం మీ ముందు తెలియజేస్తారు. ఆర్టీసీ బస్టాండ్లో టెండర్లు వేసిన గదులకు మళ్లీ టెండర్ల పిలుపు రద్దు చేసి దళిత మహిళలకు న్యాయం చేయాలని దళిత సంఘాల నాయకులు ఆంజనేయులు, సగిలి గుర్రపల్లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం నిరసిస్తూ కడప ఆర్టీసీ బస్టాండ్లో టెండర్ వేసిన గదులు ఎదుట దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కడప ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో టెండర్లు వేసిన వాటికి మళ్లీ టెండర్లు వేయడం దారుణమని, టెండర్ వేసిన దళిత మహిళ స్రవంతికి గదులు చూపెట్టకపోవడం తగదన్నారు. ఈ విషయంగా గత సంవత్సరం టెండర్లు వేసిన వారికి ఇంతవరకు గదులు చూపెట్టలేదని, ఆర్టీసీ ఆర్ఎం, ఈడీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు తెలిపారు. గదుల విషయంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు పేద, బడుగు, బలహీన వర్గాలకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఆర్టీసీ టెండర్లలో స్రవంతి అనే దళిత మహిళ పాల్గొని P17A, P17C రూమ్లను టెండర్లలో దక్కించుకున్నారని, టెండర్ అలాట్మెంట్ ఆర్డర్ కూడా ఆర్టీసీ యాజమాన్యం జారీ చేసిందన్నారు. అయితే ఇప్పటి వరకు కొలతలు వేసి రూములు చూపెట్టకుండా ఆర్టీసీ ఆర్ఎం, ఈడీ, సివిల్ ఇంజనీరింగ్ సెక్షన్ అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా బాధ్యత మహిళకు న్యాయం చేయకపోతే దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీలో టెండర్స్ వేసుకున్నాను, కూల్ డ్రింక్ షాపు, బేకరీ ఐటమ్స్ వేసుకున్న తర్వాత నాకు 2 నాకే వచ్చాయి. అప్పటి నుంచి ప్లేస్ కొలతలు చూపించమని మేము చాలాసార్లు తిరిగాము. మాకు ప్లేస్ చూపించలేదు, ఏం చూపించలేదు, ఇప్పటికీ కూడా చూపించలేదు. ఎన్నిసార్లు తిరిగినా మాకు ఎటువంటి సమాధానం చెప్పలేదు. తర్వాత నేను సార్ వాళ్ళని కలిసిన తర్వాత మొన్న ఆగస్ట్ నెలలో వచ్చారు మాకు ప్లేస్ చూపించడానికి. వచ్చిన తర్వాత చూస్తే అక్కడ ప్లేసే లేదు. దానికి ఇప్పటికి కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు, ఏం చెప్పలేదు వాళ్ళు సమాధానం. లేని స్థలానికి మమ్మల్ని టెండర్కి పిలిచి డబ్బులు డిపాజిట్లు కట్టించుకొని మేము చాలా నష్టపోయాము. మేము షాప్ పెట్టుకున్నామే కానీ డబ్బులు కట్టాము, కనీసం బిజినెస్ చేసుకోలేదు, ఏం చేసుకోలేదు. ఇప్పుడు మేము ఆ డబ్బులు నష్టపోయాము. అన్ని నెలల నుంచి తెచ్చుకున్న డబ్బులు అక్కడ నష్టపోయాము, ఇక్కడ నష్టపోయాము. మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. సార్ వాళ్ళని కలిసిన తర్వాత వచ్చారు వాళ్ళు. అప్పటి వరకు మాకు ఎటువంటి సమాధానం చెప్పలేదు, ఇప్పటికి కూడా ఏం సమాధానం చెప్పలేదు వాళ్ళు. 2024 సెప్టెంబర్ 13వ తేదీన టెండర్ వేయడం జరిగినది. ఆ టెండర్లో ఈ హాల్ ఉన్నటువంటి ప్రయాణికులకు హాల్గా ఉన్నటువంటి స్థలాన్ని ABC అని 3 భాగాలుగా విభజించి ఆర్ఎం గారు టెండర్కి పిలిచడం జరిగినది. ఆ టెండర్లో స్రవంతి అనే మా పాప టెండర్ వేసినారు. AC అనేటువంటి ఆమెకు టెండర్లో ఆ 2 రూములు వచ్చినాయి. కానీ ఎటువంటి అప్పటి నుంచి టెండర్ వేసి డిపాజిట్ కట్టించుకున్నారు. ఎటువంటి కొలతలు లేకుండా, ఎటువంటి చూపించకుండా వాళ్ళు జాప్యం చేస్తూ వచ్చినారు. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, గత 11 నెలలుగా ఒక దళిత మహిళ ఆర్టీసీలో రూముల బాడీ కోసం టెండర్ వేసింది. టెండర్ వేసిండ్రు, అగ్రిమెంట్ ప్రకారం ఆమె అమౌంట్ పే చేసింది. కానీ ఆర్ఎం గారు టెండర్ వేసినటువంటి ప్లేస్కు ఎక్కడైతే ప్లేస్ చేశారో ఆ ప్లేస్కు ఇంతవరకు కూడా ఆమెకు ఆ రూములు చూపించలేదు. టెండర్ ఎక్కడేశారంటే ఆర్టీసీ బస్టాండ్లో ఒక పాడుబడిన ఒక బంగ్లా లాంటి
రూముకు దానికి మెజర్మెంట్ లేదు, రూములు అలాట్మెంట్ లేదు. కనీసం వాళ్ళు ఇచ్చినటువంటి మెజర్మెంట్ విస్తీర్ణంలో 3 రూములు అని చెప్పారు, 3 రూములు తగినటువంటి విస్తీర్ణం కూడా లేదు. అలాంటి దానికి ఆర్టీసీ ఆర్ఎం గారు టెండర్ వేయడం ఇది కరెక్టు కాదు. ఇది కేవలం ఒక దళిత మహిళకే ఇలాంటి అన్యాయం జరుగుతుంది. దీన్ని తీవ్రంగా బహుజన సమాజ్ పార్టీ మరియు దళిత సంఘాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఆర్ఎం గారికి, కలెక్టర్ గారికి అందరూ కూడా ఒకటే విన్నవిస్తున్నాం. తొందరగా వెంటనే ఈ దళిత మహిళకు న్యాయం జరగాలని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాంటి జరగకపోతే ఖచ్చితంగా మీరు ఏదైతే మళ్ళీ రీటెండర్ పిలిచారో ఆ టెండర్ని అడ్డుకుంటాము. నీ అవసరమైతే నీ ఆఫీస్ దగ్గర నిరాహార దీక్ష చేయడానికి కూడా మేము మూడుకుంటాము. వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి ఆ దళిత మహిళకు న్యాయం చేయాలని చెప్పి మా యొక్క ప్రధాన డిమాండ్. ఇదే విధంగా ఇక్కడ నుంచి ఈ ఆర్ఎం ఎవరైతే ఉన్నాడో ఇతను దళితులకు, కేవలం దళితులకే అన్యాయం చేస్తున్నటువంటి ఈ ఆర్ఎంను ఇక్కడి నుంచి తొలగించాలి, డిస్మిస్ చేయాలని చెప్పి ప్రధానంగా మా డిమాండ్. విద్యార్థులు కష్టపడి చదివి తమ తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని వేంపల్లె అవోప అధ్యక్షుడు బైరిశెట్టి వెంకట సునీల్ పిలుపునిచ్చారు. వేంపల్లె ఆర్యవైస్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని తల్లిశెట్టి శేషమ్మ జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో 9, 10 తరగతులు చదువుతున్న 310 మంది విద్యార్థినులకు దాతల సహకారంతో ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకట సునీల్ కుమార్ మాట్లాడుతూ తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ తమ బిడ్డల ఉజ్వల భవిష్యత్తును కాంక్షిస్తూ చదివిస్తారని, ఇలాంటి తరుణంలో విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాని సాధనకు నిరంతరం కృషి చేయాలన్నారు. దాతల తోడ్పాటును విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. తీసుకున్న వాళ్ళు కూర్చోండి, తీసుకున్న వాళ్ళు అదే ప్లేస్లో కూర్చోండి. చలో సరిపోతుంది సార్, మేడం రండి మేడం, అంతే కదా సరిపోతుంది. ఫోటో లేదా వీడియో తీసిన ఫోన్ మళ్ళీ ఫోటో తీసుకొచ్చి కానీ వాళ్ళ ఆర్థిక స్థితి బాగుండదు. నాకైతే నేను 30 సంవత్సరాల నుంచి ఇదే మా మిస్టర్ తెలుసు, మీరు శ్రీదేవి మేడం అని మీ ఒకసారి చూసుకుంది సార్. ప్రమాదంలో గాయపడి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తికి కడప జిల్లా గౌడ సంఘం ప్రతినిధులు అండగా నిలబడ్డారు. మైదుకూరు మండలం బైనపల్లెకు చెందిన వలదా సుబ్రహ్మయ్య గౌడ్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స నిమిత్తం హాస్పిటల్లో చేరారు. ఈ సందర్భంగా గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు రవిశంకర్ గౌడ్ మాట్లాడుతూ బాధితుడు ఒక నిరుపేద రైతు కావడంతో హాస్పిటల్లో కాల్ ఆపరేషన్ కోసం కడప జిల్లా గౌడ సంఘం ఆధ్వర్యంలో 1,40,000 రూపాయల ఆర్థిక సాయం అందించి ఆదుకున్నామన్నారు. జిల్లా గౌడ సంఘం ఆధ్వర్యంలో విరాళాలు సేకరించి హాస్పిటల్కు వెళ్లి చికిత్స పొందుతున్న బ్రహ్మయ్య గౌడ్ కుటుంబ సభ్యులకు ఈ ఆర్థిక సాయం అందించినట్లు వారు తెలిపారు. అంతేకాకుండా మైదుకూరు గౌడ సంఘం డైరెక్టర్గా శివరామకృష్ణ గౌడ్ అందుబాటులో ఉండి డాక్టర్లతో మాట్లాడుతూ మెరుగైన సేవలు అందేలా చర్యలు చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం గౌడ్, నరసింహగౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్న గౌడ్ సంఘీయులందరూ నాకు ఆర్థిక సహాయం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జిల్లా అధ్యక్షుడు ఈడీ సంఘం వాళ్ళకి అందరికీ
రవిశంకర్ గౌడ్కి, సుబ్రహ్మణ్యం గౌడ్కి, రామ్మూర్తి నాయుడు సార్కి, గౌడ్కి, ఇతర రాష్ట్రాల కార్యవర్గ సంఘాల సభ్యులకు అందరికీ, మాకు 1,40,000 సాయం చేసిన అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. మాకు సాయం చేసిన ప్రతి కుటుంబం వాళ్ళ పిల్ల పాప చల్లగా ఉండాలని కోరుతున్నాను. శ్రీశైలం గౌడ సత్రం తరపున కె కుమార్ గారు 20,000 రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. అదే ఉసిరికాయల సిద్ధార్థ గౌడ్ గారు ఈ యొక్క విషయం తెలిసిన వెంటనే అన్ని గ్రూపులకు వైరల్ చేసి డబ్బులు రాబట్టడానికి కృషి చేసినటువంటి వాళ్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా రాష్ట్రంలో మరి అన్ని జిల్లాల నుండి కూడా విచ్చేసినటువంటి దాతలకు పేరు పేరున మరి కడప జిల్లా గౌడ్ సంఘం తరఫున మరి మన రవిశంకర్ గౌడ్ అధ్యక్షులు, మరి ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం గౌడ్ గారు, మరి వారి కార్యవర్గ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్జీఓల సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ వారి మన్ననలు పొందడమే తమ లక్ష్యం. నూతన కార్యవర్గ ఎన్నికల అనంతరం మీడియాతో జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి వెల్లడి. గ్రామీణ ఉపాధి చట్టం బలోపేతానికి గ్రామాల్లో పర్యటిస్తూ వ్యవసాయ కూలీల స్థితిగతులు తెలుసుకుంటాం. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు కె విజయరాఘవన్ స్పష్టీకరణ. రైతులను అవమానపరుస్తూ సీఎం హోదాలో చంద్రబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వ తీరుపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మండిపాటు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.